హెల్త్ ఇన్సూరెన్స్ లో మోసాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు. భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పై ప్రజల్లో అవగాహన తగిన సమయంలో కొంతమంది సంస్థలు ఈ విషయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వందల మంది ప్రజలను మోసం చేస్తున్నాయి. అవసరమైన సమయంలో ఉపయోగపడే నమ్మకమైన పాలసీ తీసుకోవాలంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపికలో జాగ్రత్తలు. హాస్పిటల్ నెట్వర్క్ ను చెక్ చేయండి. మీరు పాలసీ తీసుకునే ముందు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ చూడండి. నెట్వర్క్ లో లేని హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్యాష్లెస్ కవర్ రాదు. ఖర్చు మొత్తం మీ జేబు నుంచే వేయాల్సి వస్తుంది. ఉదాహరణకు, సునీతకు అవసరమైన చికిత్స చేయించేందుకు ఆమె వెళ్లిన హాస్పిటల్ తమ నెట్వర్క్ లో లేదని కంపెనీ క్లెయిమ్ నిరాకరించింది. ముందుగానే ఉన్న వ్యాధులపై స్పష్టంగా తీసుకోండి. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్. పాలసీ తీసుకునే సమయానికి మీకు ఉన్న వ్యాధులు చాలా పాలసీల్లో తక్షణమే కవర్ కాదన్న సంగతి గుర్తుంచుకోండి. కంపెనీలు ఇది మునపటిదే అని చెప్పి క్లెయిమ్ తిరస్కరించవచ్చు. ఉదాహరణకు, రాకేష్ కు డయాబెటీస్ ఉంది, దాన్ని దాచేసి పాలసీ తీసుకున్నాడు. తర్వాత కిడ్నీ సమస్యతో హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయింది. వెయిటింగ్ పీరియడ్ ను తప్పనిసరిగా పరిశీలించండి. కొన్ని పాలసీల్లో ప్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధులు కవర్ కు 2 నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత ప్రీమియం కట్టినా ఆ వ్యాధి చికిత్సకు డబ్బులు రావు. పాలసీ తీసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండే ప్లాన్ ఎంచుకోండి. రూమ్ రెంట్ పరిమితి గురించి తెలుసుకోండి. చాలా హాస్పిటల్స్ లో రూమ్ రెంట్లు ఎక్కువగా ఉంటాయి. పాలసీలో 2,000 రూపాయలు మాత్రమే కవర్ చేస్తే మీరు 5,000 రూపాయలు రూమ్ లో ఉంటే మీకు మిగిలిన 3,000 రూపాయలు మీ జేబు నుంచి వెళ్తుంది. ఉదాహరణకు, రామకృష్ణ 5,000 రూపాయలు రోజుకు రూమ్ తీసుకున్నాడు, కానీ పాలసీలో కవరేజీ 2,000 రూపాయలు మాత్రమే ఉండడంతో తేడా మొత్తాన్ని తానే భరించాడు. డే కేర్ ట్రీట్మెంట్ కవరేజ్ ఉందా చూసుకోండి. కెటరాక్ట్, డెంటల్ వంటి చికిత్సలు ఒక రోజులో పూర్తవుతాయి. కంపెనీలు కనీస 24 గంటలు అడ్మిషన్ లేకపోతే క్లెయిమ్ తిరస్కరించవచ్చు. మీ పాలసీలో డే కేర్ ట్రీట్మెంట్స్ కవరేజ్ ఉందా లేదా స్పష్టంగా చూసుకోవాలి. సమస్యలు ఎదురైతే ఇలా చేయండి. మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే లేదా మోసపోయాం అనిపిస్తే IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 155255. ఫిర్యాదు నమోదు చేస్తే 15 రోజుల్లో సమాధానం లభిస్తుంది. కంక్లూజన్: హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రక్షణ కవచంలో ఉండాలి. అవసరమైనప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలి. కాబట్టి ప్లాన్ తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకొని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి.